హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మనకి రీసెంట్గా గవర్నమెంట్ మనకు అప్డేట్ ఇచ్చారు. అది హెచ్ఎండిఏ పరిధి ఎంతవరకు వస్తుందో, హైదరాబాద్ సిటీ నలువైపులో కూడా హెచ్ఎండిఏ పరిధి ఎంతవరకు వస్తుంది, అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకునే వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాము. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉన్న ల్యాండ్స్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాకు తెలిసిన దాంట్లో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్గా మనం చూసుకుంటే, హైదరాబాద్ సిటీ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా మనకి పేరు రావడం జరిగింది. సో హైదరాబాద్ సిటీ అనేది నలువైపులా కూడా డే బై డే కూడా అది పరిధి అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అట్ ది సేమ్ టైమ్ పాపులేషన్ కూడా హైదరాబాద్ లో చాలా ఎక్కువగా పెరగడం మనం ఈ 10 years లో చాలా వరకు చూసాము. అండ్ అలాగే రెసిడెన్షియల్ కూడా చాలా ఎక్కువ పెరుగుతూ వస్తుంది. హైదరాబాద్ సిటీ నలువైపులా కూడా మనకి రెసిడెన్స్ అనేది చాలా విపరీతంగా పెరుగుతూ వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాము. మనము ఇప్పుడు ఎవరైతే జాబ్స్ కోసం కానివ్వండి, మరో ఇంకో దాని విషయంలో కానివ్వండి, హైదరాబాద్కి వచ్చి జీవనాన్ని గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదే విధంగా చూసుకుంటే రెసిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ విధంగానే మనకి ఐరైజ్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లా కాన్సెప్ట్స్ కానీ చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ అవి సిటీ నలుమూలలా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అదే ఐరైజ్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే విల్లాస్ కానీ చాలా కాస్ట్లీ, అంటే కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అదే మన ప్రభుత్వము దాన్నే పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ సిటీ లిమిట్స్ పెంచడానికి, హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడానికి వాళ్ళు ఒక మంచి విజన్ తోటి మనకి రీసెంట్ గా న్యూస్ లో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు మనకి రీసెంట్ గా ఒక 5 years బ్యాక్ చూసుకుంటే మనకి ఔటర్ రావడం జరిగింది. దాని చుట్టూ కూడా ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ తో వాళ్ళు గవర్నమెంట్ మనకి ప్లాన్ చేయడం జరిగింది ఒక మంచి విజన్ తో. డెఫినెట్ గా కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకి కనెక్టివిటీస్ తీసుకొని రాబోతున్నారు. అతి త్వరలోనే ఆ వర్క్స్ కూడా ల్యాండ్ అక్వైజిషన్ కూడా చేస్తున్నారు. ఆ వర్క్స్ కూడా తొందరలోనే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ప్లాన్స్ కూడా అండ్ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో చూసుకుంటే హెచ్ఎండిఏ లిమిట్స్ అనేవి రీజనల్ రింగ్ రోడ్ అవతల వరకు 5 kilometers అవతల మేరకు కూడా మనకి తీసుకురావడం జరుగుతుంది. హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఏదైతే ఉందో హైదరాబాద్ నలుమూలల కూడా వ్యాప్తి చెందుతూ వస్తుంది. ఎందుకంటే రెసిడెన్స్ కి ఎలాంటి డోకా లేకుండా ఈ ఐరైజ్ ఈ విల్లాస్ లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదే పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ కూడా రెసిడెన్స్ పెంచడానికి హైదరాబాద్ ని ఇంకా డెవలప్ చేయాలని మన గవర్నమెంట్ చాలా వరకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదే మనం హెచ్ఎండిఏ లిమిట్స్ తీసుకుంటే మనకి హైదరాబాద్ సౌత్ సైడే కానీ లేకపోతే ఈస్ట్ వెస్ట్ నార్త్ కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ని 4 sides కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా వచ్చిన న్యూస్ అప్డేట్స్ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ కూడా త్రిబుల్-ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా మనకి హెచ్ఎండిఏ పరిధిని ప్రకటించడం జరిగింది. సో దీంట్లో మనం చూసుకుంటే హెచ్ఎండిఏ పరిధి వచ్చేసి 13,000 చదరపు కిలోమీటర్లు, మరియు హుడా చూసుకుంటే 1,345 చదరపు కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ నుండి 330 చదరపు కిలోమీటర్లు, జిహెచ్ఎంసి పరిధి వచ్చేసి మనకి 650 చదరపు కిలోమీటర్లు మనకు ప్రకటించడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ అగ్లోమరేషన్ చూసుకుంటే 1,806 చదరపు కిలోమీటర్లు, మరియు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చూసుకుంటే 458 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏమో 7,257 చదరపు కిలోమీటర్లు మనకి ప్రకటించడం జరిగింది. మనకి రీసెంట్ గా న్యూస్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో 2 లేదా 3 సంవత్సరాలలో మంచి రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ 4 sides కూడా చాలా డెవలప్మెంట్ అవ్వబోతుంది. దానికి స్పెషల్ ఫోకస్ గా మనకి సౌత్ సైడ్ కూడా మనకి ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్ కి డెవలప్ చేయడానికి మనకి గవర్నమెంట్ బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. అదే ఆ విధంగా చూసుకుంటే సౌత్ సైడ్ అనేది ఒక హాట్ కేక్ లాగా మనకి రెడీగా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ కి. ఒక్కసారి మీరు సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి చూడండి, మీకే డెఫినెట్ గా అర్థమవుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక చాలా మంచి విజన్. అక్కడి వరకు కూడా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ ఇస్తున్నారంటే ఒక మంచి హర్షదాయకంగా మనం చెప్పుకోవచ్చు. సో అదే విధంగా మనం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ అవతలి వరకు కూడా 5 kilometers అవతలి వరకు కూడా మన
హెచ్ఎండిఏ పరిధి అనేది విస్తరిస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో ఇదే రైట్ టైం, మిస్ చేసుకోకండి. అదే విధంగా చూసుకుంటే మనకి మెట్రో కూడా హైదరాబాద్ సౌత్ సైడ్ మెయిన్ స్పెషల్ ఫోకస్ చూసుకుంటే ఒక హాట్ కేక్ లాగా రెడీ ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇదే రైట్ టైము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల అనౌన్స్ చేశారో ఇది కూడా ఒక మంచి విజన్ తోటే మన గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. 10 years బ్యాక్ నుండే ఈ విజన్ అనేది స్టార్ట్ అయింది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి డెఫినెట్ గా ఈ ముచ్చర్లాని మహానగరంగా రూపుదిద్దడమే ఫ్యూచర్ యొక్క విజన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇదే రైట్ టైము. అదే విధంగా మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ 7 కొత్త జిల్లాల్లోకి ఆల్రెడీ విస్తరించింది. ఇప్పుడు మరో కొత్త 5 జిల్లాల్లో 32 మండలాలు కలిపే యోచనలో మన ప్రభుత్వం ఉంది. 13,000 చదరపు కిలోమీటర్ల విస్తరానికి చేరే అవకాశం చాలా ఎక్కువ ఉంది. భారీ పెట్టుబడులకు పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇదే. ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు ఇక కేబినెట్ ఆమోదమే మనం వెయిటింగ్ చేస్తున్నాం. కేబినెట్ ఆమోదం వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా అది ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. సో ఇంకోటి చెప్పాలనుకునేది ఏంటంటే హైదరాబాద్ సౌత్ సైడ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని మనం సిటీ హైదరాబాద్ 4 సైడ్ చూసుకుంటే కొంతవరకు డెవలప్మెంట్స్ అయ్యి ఆగిపోయాయి మాక్సిమం ప్రైజెస్. ఇప్పుడు మనకి హైదరాబాద్ సౌత్ సైడ్ అనేది హాట్ కేక్ లాగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ సౌత్ సైడ్ గచ్చిబౌలికి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, ఎయిర్పోర్ట్ కి 25 కిలోమీటర్స్, సిటీకి ఒక మంచి 45 నుండి 50 కిలోమీటర్లలో మా ప్రాజెక్టు ముచ్చర్ల విలేజ్ లో 4th సిటీలో ఉండడం ఒక మంచి హర్షదాయకంగా నేను చెప్పగలను. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఒక్కసారి మా సైట్ కూడా విజిట్ చేయండి. హైవేకి జస్ట్ మీకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక మంచి ప్రీమియం గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ కింద మేము డెవలప్ చేస్తున్నాము. 117 ఎకరాల వెంచర్ ఇది. అండ్ దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 605 స్క్వేర్ యార్డ్స్ అండ్ మాక్సిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి 1210 స్క్వేర్ యార్డ్స్. దీంట్లో హై క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. ప్రకృతికి తగినట్టుగా మేము డిజైన్ చేస్తున్నాము. అదే విధంగా వీకెండ్స్ వెళ్ళి సరదాగా హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేసే విధంగా కూడా మేము అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి విజిట్ చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఇదే రైట్ టైము, డోంట్ మిస్ దిస్ టైం. సో ప్లీజ్. అండ్ ఇంకా ముందు రాబోయే వీడియోలలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా నా వీడియోస్ ని ఫాలో చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై నేమ్ ఇస్ సలోమి సాగరపు. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.